తుంగభద్ర డ్యాం చరిత్రలో ఒక అద్భుతం ఆవిష్కృతం కాబోతుంది. గతంలో గేట్లు కొట్టుకుపోయి ఆందోళన కలిగించిన చోట ప్రస్తుతం పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒకే సీజన్లో 33 గేట్లను మార్చే బృహత్తర కార్యక్రమం వేగంగా సాగుతుంది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు ఈ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వచ్చే వర్షాకాలం నాటికే అన్ని పనులు పూర్తి చేస్తామన్నారు. ఈ పనుల పురోగతిపై మంత్రి పయ్యావుల కేశవ్తో మా ప్రతినిధి రవితేజ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మరో మైలురాయిని చేరుకుంది. ఏదైతే తుంగభద్ర డ్యామ్ గేటు 2024లో కొట్టుకుపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందిన పరిస్థితి. అయితే అప్పటి ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఉన్న పలంగా అప్పటికప్పుడు ఒక ఇంజనీరింగ్ నిపుణుడు కన్నయ్య నాయుడుతో మాట్లాడి ఆ గేట్ కూడా స్టాప్ లాక్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం మొత్తం డ్యామ్ మీద ఉన్న గేట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో మార్పులు చేస్తున్నాయి. ఈ పనులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పర్యవేక్షిస్తున్నారు. సార్ చెప్పండి, పూర్తి స్థాయిలో గేట్లు డ్యాములు కూడా కొట్టుకునే పరిస్థితి, ఒక గేటు కొట్టుకుపోతేనే తీవ్రమైన ఆందోళన చెందిన పరిస్థితి ఉంది. ఇప్పుడు చూస్తే మొత్తం గేట్లన్నీ కూడా ఒకే సీజన్లో మారుస్తున్నారు. ఏంటి అసలు ఎలా సాధ్యమైంది? ఇది రైతుల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి. మాకు ఆ రైతులు పడేటువంటి ఒక పంటని పండించడానికి రైతులు ఎంత కష్టపడతాడు, ఆ కుటుంబం ఎంత పెట్టుబడి పెడుతుంది, ఆ కుటుంబం ఎన్ని త్యాగాలు చేస్తుంది అనేటువంటిది మాకు తెలుసు. కాబట్టి ఆ రైతుకి తన పొలంలో తాను చూసుకుంటే నీళ్ళు ఇచ్చే బాధ్యత మాది అన్నట్టుగా మేము చేశాం. ఆ రోజు ఒక గేటు కొట్టుకుపోతే తల్లడిల్లిపోయాం. ఈరోజు ఆ గేటుని, ఇదే గేటు కొట్టుకుపోయింది ఆ రోజు, 19వ నంబర్ గేటు. ఈ గేటుని ఆ రోజు తాత్కాలికంగా ఆపాం. ఇవాళ ఫుల్ ఫ్లెడ్జ్డ్ న్యూ గేటు పెట్టాం. ఇదే కాదు, మొత్తం 33 గేట్లని మార్చడంలో 18 గేట్లు ఆల్రెడీ ఎరెక్ట్ అయ్యాయి. ఎవరు కూడా బహుశా మీరు కూడా ఇక్కడ ఇంత పని జరుగుతుందని మీరు ఊహించుండరు. సో నిశ్శబ్దంగా పనిచేస్తూనే ఉన్నాం, చేయడం కాదు, డే అండ్ నైట్, గంటలు రోజులు ప్లానింగ్ జరిగింది. భారతదేశ చరిత్రలో ఒకే సీజన్లో గేట్లు తొలగించడం, వాటికి టెండర్లు పిలవడం, కొత్త గేట్లు పెట్టడం, ఇవి ఎప్పుడు కూడా ఒక సీజన్లో జరిగిన దాఖలాలు ఎక్కడ కూడా లేవంటున్నారు. కళ్ళ ముందు సజీవంగా ఒకే సీజన్లో కంప్లీట్ చేసాం. మేము మే ఎండ్ కంప్లీట్ చేయాలనుకున్నాం. ఇదే స్పీడ్లో కంటిన్యూ అయితే ఏప్రిల్కే క్లోజ్ అయ్యేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రైతులకు ఇవాళ భరోసాని ఇవ్వగలుగుతున్నాం. తుంగభద్రలో వచ్చే సీజన్కి పూర్తి స్థాయిలో నీళ్లు నిలుపుతాం. అంటే ఒకటి చెప్పండి, మామూలుగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చిన్న ప్రాజెక్టు చేపట్టాలన్నా కూడా పూర్తి స్థాయిలో గవర్నమెంట్ పోయినప్పటికీ కూడా ఆ ప్రాజెక్టు పూర్తి అయ్యే పరిస్థితి లేదు. కాకపోతే 3 నెలల్లోనే ఇంత పెద్ద ప్రాజెక్టును టేక్ ఓవర్ చేశారు. అంటే ఎప్పుడు టెండర్లు వేశారు, ఏంటి అసలు ఇంత వేగంగా పనులు చేయడానికి ప్రధాన కారణం ఏంటి? రాయలసీమ రైతుల పట్ల, జిల్లా రైతుల పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి కమిట్మెంట్. అంటే నేను చెప్పాను ఇందాక, ప్రభుత్వాలంటేనే ప్రజలకు నమ్మకాలు పోయినాయి, ప్రాజెక్టులు వస్తాయంటేనే నమ్మకాలు పోయినాయి. ఇవేవో మాట్లాడుతుంటారులే, ఫోటోలు కొడతారు, శంకుస్థాపనలు చేస్తారు అని. మేము లాస్ట్ టైం హంద్రీనీవాకు బడ్జెట్ పెట్టాం, ఒక సీజన్లో బడ్జెట్ పెట్టాం, ఒకే సీజన్లో వైడనింగ్ చేసాం, అదే సీజన్లో బిల్లుల పేమెంట్ కూడా అయిపోయింది. ఈ 31స్ట్లో 80-85% ఆఫ్ పేమెంట్స్ మేము కంప్లీట్ చేసాం హంద్రీనీవా మీద. ఇవాళ అదే సైమల్టేనియస్గా గేట్ల మీద నిర్ణయం తీసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఒకే వర్డ్ చెప్పాడు, గో ఆల్ అవుట్, టేక్ యువర్ డెసిషన్స్. ఆ నమ్మకం, భరోసాతోటి ఇవాళ మేము నిర్ణయం తీసుకున్నాం. కర్ణాటక ప్రభుత్వం సహకరించింది, సిడబ్ల్యూసి గైడెన్స్ ఇచ్చింది. సో వాటితో ఆ నమ్మకం, రైతుల పట్ల మాకున్న కమిట్మెంట్తో ఇవాళ కంప్లీట్ చేసుకోగలిగాం. డెఫినెట్గా ఇది రైతుల ప్రభుత్వం, నిశ్శబ్దంగా పనిచేస్తూ ఉండేటువంటి ప్రభుత్వం. గత ప్రభుత్వంలో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోతే దిక్కు లేదు, పులిచింతల గేటు కొట్టుకుపోతే దిక్కు లేదు, మరి అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కొట్టుకుపోతే దిక్కు లేదు. ఇవాళ ప్రాజెక్ట్ ప్రయారిటీలను బట్టి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇంకా మా ముందు అనేక సవాళ్ళు ఉన్నాయి, బట్ వీఆర్ వర్కింగ్. మేము పని చేస్తూనే ఉన్నాం నిరంతరం అనడానికి. తుంగభద్ర మొన్న హంద్రీనీవా, ఇవాళ తుంగభద్ర సజీవ తార్కాణం. అంటే గత ప్రభుత్వంలో కూడా నివేదికలు కూడా ఇచ్చారు, డ్యామ్ గేట్లు పూర్తి స్థాయిలో బలహీనపడ్డాయి అన్నారు. అయితే ఆ టైంలో కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఒక్కసారిగా ప్రభుత్వం వచ్చిన 2-3 నెలల్లోనే ఆ నివేదికలు నిజమయ్యేలాగా 19వ గేటు కొట్టుకుపోయింది. అంటే గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా చూడొచ్చు, చాలా నెగ్లెక్ట్ చేశారు వాళ్ళు. ఇవాళ గేట్లు చూస్తే బహుశా భగవంతుడు మనల్ని కాపాడాడనిపిస్తుంది. మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇనుప గేటు చేత్తో ఇట్లా పట్టుకుంటే పొడి అయ్యేటువంటి పరిస్థితికి వచ్చింది. అంటే నిజంగా 19వ గేటు కొట్టుకుపోయింది అని అంటే ఇప్పటికే అది అవుట్లివ్డ్ ఇట్స్ పర్పస్ అనేది అర్థమైంది. కాబట్టి ఇవాళ మారుస్తున్నాం. మాకు ఇవాళ డౌట్ వచ్చింది, ఈ చైన్లు బలంగా ఉన్నాయో లేదో అని. టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని అడిగాం, మార్చాలా వద్దా అనేటువంటి. మారిస్తే మంచిది అన్నారు. ఖర్చు అయినా సరే మార్చేయమన్నాం. ఇప్పుడు డెసిషన్ తీసుకున్నాం. సో గేట్లు కంప్లీట్ అయ్యే లోపల చైన్లను కూడా కంప్లీట్ చేస్తాం మేము. అంటే మరో 50 సంవత్సరాల పాటు తుంగభద్ర ఈ రైతులకు ఉపయోగపడేలాగా తయారు చేస్తాం. థ్యాంక్ యూ. ఇది మంత్రి పయ్యావుల కేశవ్ చెప్తారు.